దానం చేయడం అనేది గొప్ప విషయమే. కానీ ఆ దానమే మీ కొంప ముంచుతుందని మీకు తెలుసా? శాస్త్రాల ప్రకారం మనం వాడే వస్తువుల్లో మన శక్తి అంటే ఎనర్జీ మరియు అదృష్టం దాగి ఉంటుంది. మీరు కొన్ని రకాల వస్తువులని దానం చేయడం అంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని మీ అంతట మీరే బయటకు పంపించేసినట్లు. మీరు ఎంత డబ్బు సంపాదించినా నిలవడం లేదా? ఇంట్లో ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉందా? అయితే మీకు తెలియకుండా మీరే ఈ 5 రకాల వస్తువులను దానం చేశారేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ రోజు ఈ వీడియోలో ప్రాణం పోయినా సరే ఇతరులకు దానం చేయకూడని ఒక 5 రకాల వస్తువుల గురించి తెలుసుకుందాం. 4వ పాయింట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఆడవారికి మెయిన్ గా తమ సౌభాగ్యానికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ JSMO2. ఇంకా లేట్ చేయకుండా ఇవాల్టి టాపిక్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రాణం పోయినా దానం చేయకూడని ఆ 5 రకాల వస్తువుల్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనం వాడేసిన పాత బట్టలు మరియు చెప్పులు. జనరల్ గా అందరూ ఏం చేస్తూ ఉంటాం, కొంచెం ఒక 2-3 సార్లు వాడేసిన పాత బట్టలు గాని లేదు అనంటే చెప్పులు గాని ఎవరో ఒకరికి దానం చేసేస్తూ ఉంటాం. కానీ శాస్త్రాల ప్రకారం మన పాదరక్షలు మన శని ప్రభావాన్ని కలిగి ఉంటాయి. మీరు వాడేసిన చెప్పులను ఇతరులకు దానం చేయడం వల్ల మీ కష్టాలు వారికి వెళ్లడమే కాదు, వారి నెగిటివ్ ఎనర్జీ మీకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఒక వ్యక్తికి తాను అదృష్టం పొందిన రోజు వేసుకున్న బట్టలను ఇతరులకు ఇచ్చారు అని అనుకుంటే ఆ అదృష్టం అతన్ని వదిలి ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అని మన శాస్త్రాలు నమ్ముతున్నాయి. కాబట్టి ఎవరికైనా మీరు బట్టలు ఇవ్వాలి అని అనుకుంటే కొత్తవి కొనివ్వండే తప్ప వాడేసినవి మాత్రం ఇవ్వకండి. ఇప్పుడు పాయింట్ నెంబర్ 2, ఉప్పు మరియు సూది దానం చేయడం. ఎవరైనా సరే పక్కింటోళ్ళు వచ్చి ఉప్పో పప్పో అడిగితే మనం ఉంటే ఇచ్చేస్తూ ఉంటాం. కానీ మీరు ఉప్పు దానం చేయడం అంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని వాళ్ళ ఇంట్లోకి పంపించడమే సమానం. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత ఉప్పుని ఇతరులకు ఇవ్వడం అంటే మీ ఇంట్లోని ఐశ్వర్యాన్ని దానం చేయడమే. అలాగే సూది అనేది బంధాలను కలిపేది. కానీ దానం చేస్తే మనుషుల మధ్య గొడవలు వస్తాయని అంటుంటారు. కాబట్టి ఉప్పును ఎవరన్నా అడిగినప్పుడు దానం చేయడం వల్ల మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి. ఈసారి ఎవరైనా ఉప్పు అడిగినప్పుడు దానికి బదులుగా ఎంతో కొంత మొత్తాన్ని తీసుకోండి. లేదు అనంటే లేదు అని చెప్పండి, సరిపోతుంది. ఇప్పుడు పాయింట్ నెంబర్ 3, చేతి గడియారం. మీ చేతికి ఉన్న గడియారాన్ని తీసి ఇతరులకు ఇవ్వడం లేదా ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వడం వల్ల మీ మంచి సమయం వారికి వెళ్లిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి కాలం ఎప్పుడూ మీ చేతుల్లోనే ఉండాలి, ఇతరుల చేతికి వెళ్ళకూడదు అనంటే ఇక నుంచి మీ చేతికి ఉన్న గడియారం ఇవ్వడం గాని లేదంటే గిఫ్ట్ గా ఇవ్వడం గాని మానేయండి. ఇప్పుడు 4th పాయింట్, ఇది మహిళలకు చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటి అనంటే మీ యొక్క తాళిబొట్టు మరియు గాజులు. ఇది మహిళలకు ఎంతో ముఖ్యమైనది. మహిళలు మీ సౌభాగ్యానికి సంబంధించిన గాజులు, మెట్టెలు లేదా తాళిబొట్టు పొరపాటును కూడా ఎవరికి ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చారు అనంటే మీ ఇంట్లో ప్రశాంతతను కోల్పోతారు. కాబట్టి అలంకారం కోసం అని మీ నగలను లేదా గాజులను ఇతరులకు ఇస్తే మీ ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. కాబట్టి మీ వ్యక్తిగత సౌభాగ్యానికి సంబంధించిన వస్తువులను ఎప్పుడూ మీతోనే ఉంచుకోండి, దానం చేయకండి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ 5th పాయింట్, చీపురుని మనం లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటాం. చీపురు అనేది మన ఇంట్లో ఉన్న చెత్తను అంటే నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించేస్తూ ఉంటుంది. కాబట్టి మన ఇంట్లో వాడే చీపురును ఎవరికీ దానం చేయకూడదు, అప్పుగా కూడా ఇవ్వకూడదు. మీ ఇంట్లోని చీపురును ఇతరులకు ఇస్తే మీ అదృష్టం వారి ఇంటికి వెళ్ళిపోతుంది. అందుకే మనం ఎప్పుడైనా ఇల్లు మారేటప్పుడైనా సరే పాత చీపుర్ని ఆ ఇంట్లోనే వదిలేయాలి తప్ప ఎవరికి దానం చేయకూడదు. సో చూసారు కదండి, ఎప్పటికీ ఎవరికి దానం చేయకూడని ఈ 5 రకాల వస్తువులైతే దానం చేయడం అనేది మంచిదే, కానీ అది మీ అదృష్టాన్ని హరించేదిలా మాత్రం ఉండకూడదు. కాబట్టి ఈ వీడియోలో నేను చెప్పిన ఈ 5 రకాల వస్తువులు మీరు ఎప్పుడైనా దానం చేశారా, దానం చేయడం వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు కాస్తైనా యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే మాత్రం వీడియోకి ఒక్క చిన్న లైక్ ఇవ్వండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఎనేబుల్ చేయడం మర్చిపోవద్దు.
సో ఇది అండి ఇవాల్టి వీడియో. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో అయితే మీ ముందుంటాను. అంతవరకు సెలవు. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.